నెలలో మొదలైన ఈ యుద్ధం ఒక ప్రపంచ గమనాన్ని మార్చేస్తుంది. ఈ యుద్ధానికి దారితీసిన కారణాల గురించి, అమెరికా ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొంటుందో మరియు ఈ యుద్ధం ప్రభావం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం 1979కు ముందు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఒక మంచి మిత్ర దేశాలుగా ఉండేటివి. కానీ ఇరాన్ లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అంతా మారిపోయింది. అంటే కొత్తగా వచ్చిన ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ను ఒక దేశంగా గుర్తించడానికి ఇప్పుడు నిరాకరించేది. దానికి కారణం విప్లవం తర్వాత ఇరాన్ ఒక షియా దేశంగా ఉంది, ఇజ్రాయెల్ ఒక చిన్న దేశంగా ఏర్పడింది. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య పచ్చగట్టి వేస్తే బగ్గుమనిలా ఇప్పుడు శత్రుత్వం మొదలైంది. ఇప్పుడు వారిద్దరి మధ్య యుద్ధానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ఇరాన్ అణు ఆయుధాలను ఎక్కువగా తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఒకవేళ ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే అది తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఓ కారణం అంటే ప్రాక్సీ వార్స్. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న చిన్న చిన్న గ్రూపులకు అంటే హిమాస్, హజ్బుల్లా అనే గ్రూపులకు ఆయుధాలు, డబ్బు ఇస్తుంది. వీరు ఇజ్రాయెల్పై ఎప్పుడు దాడులు చేస్తూ ఉంటారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్ అధికారులను సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఎప్పుడూ చంపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే అమెరికాకి ఈ యుద్ధంలోకి రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ఇజ్రాయెల్కి అమెరికా ఒక మంచి సన్నిహిత దేశంగా ఉంది. అదేవిధంగా ఈ మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రయోజనాలకు కాపాడడానికి ఇజ్రాయెల్ చాలా అవసరం. అలాగే ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ఇరాన్ చైనా ఆయిల్ డీల్. ఇరాన్ మరియు చైనా మధ్య జరిగిన ఈ చమురు ఒప్పందం చాలా పెద్దది. దీన్ని 25 years స్ట్రాటజిక్ ప్లాన్గా చెప్పారు. అంటే చైనా రాబోయే 25 ఏళ్లలో ఇరాన్లోని ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్ రంగాల్లో దాదాపు $400 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టనుంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన చమురు మరియు గ్యాస్ను చైనాకు భారీ తగ్గింపు ధరలతో నిరంతరాయంగా సరఫరా చేయనుంది. దీనివల్ల ఇరాన్ మరియు చైనాకు భారీ ప్రయోజనం కలుగుతాయి. ఈ డీల్ వల్ల చైనాకు ఆయిల్ సరఫరా చేసే అమెరికా ఆధిపత్యం లేని మార్గం ఏర్పడుతుంది. అలాగే తక్కువ ధరకు ఆయిల్ దొరుకుతుంది. అలాగే ఇరాన్ ద్వారా ఆసియాకు, యూరోప్కు తన వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదొక మంచి అవకాశం. అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల వల్ల తన చమురును ఇరాన్ ఇతర దేశాలకు అమ్మలేకపోతోంది. ఈ సమయంలో చైనా ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా ఊతమిచ్చింది. దీనివల్ల చైనాకు ఇరాన్ ద్వారా మిడిల్ ఈస్ట్ లో పట్టువచ్చి తనకు మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ మరియు చమురు మార్గాల మీద తన ఉనికిని కోల్పోతుందని అమెరికా భావించింది. అందుకు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్లో మత గురువు అయిన ఖమేనీ పాలనపై వ్యతిరేకతను ఆసరాగా చూపి ఒక పరోక్ష యుద్ధం చేసింది. కానీ అది విఫలం అవడంతో ఇప్పుడు ఇజ్రాయెల్తో కలిసి ఒక ప్రత్యక్ష యుద్ధం చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా రెండు బలమైన సైనిక శక్తి గల దేశాలతో తక్కువ సైనిక శక్తి గల ఇరాన్ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని వ్యూహాలను అనుసరిస్తోంది. అందులో అసిమెట్రిక్ వార్ఫేర్, అసమాన యుద్ధ తంత్రం. ఇరాన్ నేరుగా అమెరికా లేదా ఇజ్రాయెల్ యొక్క భారీ సైనిక శక్తితో తలపడడం కంటే వారి వీక్నెస్ ను దెబ్బతీసే దానిపైన దృష్టి పెట్టింది. ఇందులో మొదటిది ప్రాక్సీ నెట్వర్క్. అంటే ఈ లెబనాన్ లోని హిజ్బుల్లా, హౌతీలు కొన్ని గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్ పై ఏకకాలంలో పలువైపుల నుండి దాడులు చేయిస్తోంది. దీనివల్ల ఇజ్రాయెల్ తన సైన్యాన్ని అన్ని వైపులా మోహరించాల్సి వస్తోంది. ఇంకోటి డ్రోన్ మరియు క్షిపణిలను ఇరాన్ ముందుగానే సమకూర్చుకుంది. అందులోనూ తక్కువ ధరకు లభించే కాంబినోస్ డ్రోన్లను వందల సంఖ్యలో ప్రయోగించి ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను బాగా అలసిపోయేలా చేస్తోంది. ఉదాహరణకు ఇరాన్ ఒక్క డ్రోన్ తయారీకి $20,000 ఖర్చు పెట్టి ప్రయోగిస్తే దీన్ని కూల్చడానికి ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ ఒక $30 లక్షల విలువ గల ఇంటర్సెప్ట్ క్షిపణులు వాడుతోంది. అంటే దీనివల్ల ఇజ్రాయెల్కు తీవ్రమైన ఆర్థిక నష్టం వస్తోంది. మూడవది ఆర్థిక దిగ్బంధనం. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా అమెరికాపై ఒత్తిడి తేవడం ఇరాన్ ప్లాన్. ఇంకొకటి హర్ముజ్ జలసంధి మూసివేత. ప్రపంచవ్యాప్త చమురు రవాణాలో 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీనిని మూసివేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరిగేలా చేస్తోంది. దీనివల్ల అమెరికాలో మరియు ఇతర దేశాల్లో ఈ ప్రభుత్వాలపై ప్రజల నుండి వ్యతిరేకత వచ్చేలా చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో కొన్ని అమెరికా మిత్ర దేశాల్లో కూడా దాడి చేస్తోంది. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో దాడులు చేయడం ద్వారా ఈ అమెరికాపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తోంది. ఇంకోటి ప్రాణ నష్టాన్ని నివారించే ఎత్తుగడ. ఇరాన్లోని తన కీలకమైన క్షిపణి ప్రయోగ కేంద్రాలను మరియు అణు కేంద్రాలను భూమికి 100 అడుగుల లోతులో నిర్మించింది. దీనివల్ల అమెరికా వైమానిక దాడులు చేసినా ఇరాన్ ఎదురుదాడి చేసే సామర్థ్యం దెబ్బతినడం లేదు. అలాగే జీపీఎస్ స్పూపింగ్ ద్వారా అమెరికా క్షిపణుల యొక్క జీపీఎస్ సిగ్నల్స్ ను దారి మలచడానికి చూస్తోంది. దీనివల్ల అవి లక్ష్యాన్ని చేరుకోలేకున్నాయి. అయితే యుద్ధం భౌగోళికంగా భారత్కు దూరంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా భారత్కు ప్రత్యక్షంగా నష్టపోతుంది. భారత్ తన అవసరాలకు 80% పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇందువల్ల
సరఫరా దెబ్బతింటే అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. యుద్ధం వల్ల రూపాయి విలువ క్షీణించే అవకాశం కూడా ఉంది. ఈ యుద్ధ ప్రభావం ఈ వ్యవసాయ రంగంపై కూడా పడుతుంది. అంటే భారత్ నుంచి ఈ గల్ఫ్ దేశాలకు బాస్మతి బియ్యం, పండ్లు, అరటి, దానిమ్మ పెద్ద ఎత్తున ఎగుమతి అవుతాయి. యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోతే రైతులకు తీవ్ర నష్టం వస్తుంది. ఈ హర్మూజ్ జలసంధి మార్గాన్ని మూసివేస్తే భారత్లో ఎల్పిజి సరఫరా ఆగిపోతుంది. దీంతో గ్యాస్ సిలిండర్ కొరత కూడా తీవ్రతరం అవుతుంది. ఈ యుద్ధం చేసే దేశాల మధ్య తొందరగా చర్చలు జరిపి యుద్ధం ముగిస్తే బాగుంటుందని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు.